మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్లేసులో కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి చట్టం పేరు మార్చడం వివాదంగా మారుతోంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త చట్టంలో మహాత్మా గాంధీ పేరు లేదు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ బిల్లు 2025ను లోక్సభ సభ్యులకు ప్రభుత్వం సర్క్యులేట్ చేసింది. విజీ గ్రామ్ జీ యాక్ట్ 2025ను ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇక మహాత్మా గాంధీ పేరు తీసేయడాన్ని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కావాలనే మహాత్మా గాంధీ పేరు తీసేశారని ఆరోపిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి పూజ్యబాబు గ్రామీణ్ రోజ్గార్ యోజన పేరును కేబినెట్ అప్రూవల్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ పేరు లేకుండా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ బిల్లు 2025ను ఎంపీలకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ये पब्लिक को समझ में आता है कि नहीं मुझे नहीं मालूम, लेकिन जब भी किसी योजना का इस तरह से नाम बदला जाता है, आप सोचिए कितने ऑफिस हैं, कितनी स्टेशनरी है, कितनी उसके एलिमेंट्स हैं जिसमें खर्चा होता है। तो इसका फ़ायदा क्या है, किस लिए किया जा रहा है, महात्मा गांधी जी का नाम क्यों हटा रहे हैं? महात्मा गांधी जी तो इस देश के मतलब सबसे बड़े नेता इतिहास में, दुनिया में, विश्व में माने जाते हैं। तो उनका नाम हटाने के लिए मुझे पता नहीं, मुझे समझ में ही नहीं आ रहा कि मकसद क्या है, इनकी मंशा क्या है। सदन चल नहीं रहा है, फालतू में हम डिस्कशन भी कर रहे हैं तो पता नहीं कैसी कैसी चीज़ों पे कर रहे हैं जो असली समस्याएं हैं उन पे कर नहीं रहे हैं। समय व्यर्थ होते जा रहा है, पैसे व्यर्थ होते जा रहे हैं, देश की संपत्ति जो इस सदन को चलाने के लिए है, कुछ ना हम डिस्कस कर रहे हैं, ये खुद डिस्टर्ब कर। రైట్, ఇక డీటెయిల్స్ మదార్ అందిస్తారు. చెప్పండి మదార్, కొత్త చట్టానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాధురి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కొత్తగా మారుస్తూ ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది. 2 రోజుల క్రితం కూడా దాంట్లో ఆ పేర్లు గతంలో ఉన్నటువంటి పథకానికి సంబంధించి ఆ పేర్లు మారుస్తూ పూజ్యబాబు రోజ్గార్ యోజన అనేటువంటి పేరు మారుస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అయితే కొత్తగా ఇప్పుడు ఆ పేరు స్థానంలో మరొక కొత్త పేరును ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనేటువంటి పేరుతోటి ఈరోజు బిల్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. బట్ ఈరోజు సభ జరగకపోయేసరికి దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. అయితే ఇప్పటికే బిల్లుకు సంబంధించినటువంటి కాపీలను కూడా సర్క్యులేట్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపైనే వివాదం అనేది కూడా నడుస్తూ ఉంది. ఉన్నటువంటి ఆ పథకానికి సంబంధించి MGRA మన్రేగా అనేటువంటి పథకంతో పిలుస్తారు. దానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు క్వశ్చన్ అనేది కూడా రేజ్ అవుతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే స్పందించారు. ఈ పథకానికి సంబంధించి అది 2005 సంవత్సరంలో అప్పటి యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో సుమారు 20 ఏళ్ల పాటు ఆ పథకం సక్సెస్ఫుల్ గా నడిచిన తర్వాత గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ పథకానికి సంబంధించి నిధులను తగ్గిస్తూ వస్తున్నారు. ఆ పథకాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి తరుణంలోనే ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చేటువంటి పథకానికి, పాత పథకానికే పేరు మారుస్తూ కొన్ని కీలకమైనటువంటి మార్పులను కూడా తీసుకొచ్చారు. అయితే 100 రోజుల పాటు గ్యారంటీగా పని అనేది కల్పించారు గత పాత చట్టం ప్రకారం. దాని స్థానంలో 125 రోజులకు ప్రస్తుతానికి పని దినాలను అయితే పెంచుతున్నారు. వాటితో పాటు డైలీ వేజెస్ కూడా సుమారు 240 రూపాయలకు పెంచడంతో పాటు ఈసారి కొత్తగా తీసుకొచ్చి ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ను కూడా పెంచుతామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని స్పష్టతలు కూడా PMO నుంచి వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ఒక 60 రోజుల పాటు పనికి సంబంధించి వాటిని హోల్డ్ చేసేటువంటి వెసులుబాటు ఉంది. అది కూడా ముఖ్యంగా మొదట ప్రకటించారు. పూజ్యబాబు రోజ్గార్ యోజన పేరుతోటి ఆ పథకాన్ని తీసుకొస్తాము, దాంట్లో మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి పేరును
కంటిన్యూ చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన దాంట్లో మాత్రం మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి పేరు లేదు. కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలు కూడా దాన్నే క్వశ్చన్ చేస్తున్నాయి. కేవలం పథకానికి సంబంధించినటువంటి పేరు మార్చి తాము ఏదో కొత్త పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము, లేకపోతే తామేదో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నాము అనేటువంటి ప్రచారం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ పేరు మార్పు చేస్తున్నారు. ఈ పేరు మార్పు తోటి అనవసరమైనటువంటి పబ్లిసిటీ ఖర్చు తప్ప ఆ పథకానికి కొత్తగా యాడ్ అయ్యేటువంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అంటే పార్లమెంట్ లో దీని సందర్భంగా దీనిపైన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విపక్ష పార్టీలు వారికి ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ని రేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మొదట అనుకున్న పేర్లు కాకుండా కొత్తగా ఈ వికసిత్ భారత్ ఈ కొత్త పేర్లు తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు అనేది కూడా వస్తున్నాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మాకు.